కరీంనగర్ చేకుర్తిలో ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు సమకూరిన ఆదాయాన్ని నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో లెక్కించారు. జాతరకు సమకూరిన మొత్తం ఆదాయం 35,92,550 రూపాయలు వచ్చినట్లు ఈవో మారుతి తెలిపారు. మిశ్రమ బంగారం 15 గ్రాముల వెండి 1 కిలో 304 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే గత జాతరతో పోల్చుకుంటే ఈ ఏడాది 5 లక్షల రూపాయల వరకు ఆదాయం తగ్గినట్లుగా ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ చంద్రశేఖర్, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, టూ టౌన్ పోలీస్ గోవిందపతి, శ్రీవారి సేవా సమితి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమ్మవార్ల మొక్కుబడులకు గాను 21 హుండీలను అమ్మవారి గద్దెల వద్ద భక్తుల సౌకర్యార్థం కానుకలు సమర్పించుకున్నటకు ఏర్పాటు చేయడం జరిగింది. 21 హుండీలలో ఈరోజు శ్రీ రాయరాజేశ్వర కళ్యాణ మండపం భోజనశాల యందు దేవాదాయ శాఖ సహాయ కమిషనరు, అదేవిధంగా చైర్మన్, జాతర చైర్మన్ ఈవో గారు మరియు ధర్మకర్తల మంది సభ్యుల మరియు మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ సిబ్బంది అందరితోటి భక్తులతోటి హుండీ లెక్కింపు జరిగింది. సీసీ కెమెరాల నిగరాణలో పోలీసు వారి బందోబస్తులో ఇటు లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇటు లెక్కింపులో 21 హుండీలలో 21,53,820 రూపాయలు నగదు రావడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి బంగారము 15 గ్రాముల బంగారం రావడం జరిగింది. అదేవిధంగా మొక్కుబడుల కింద అమ్మవారికి సమర్పించినటువంటి సిల్వర్ లోపల, వెండి లోపల 1 కిలో 304 గ్రాముల వెండి రావడం జరిగింది. జాతర మొత్తం ఆదాయము వివిధ రకాల టికెట్లు అనగా కేశఖండన, ప్రత్యేక దర్శనము, శీఘ్ర దర్శనము, ఈ 3 రకాల టికెట్ల కింద 5,18,230 రూపాయలు, వేలముల కింద 5 రకాల వేలములు నిర్వహించడం జరిగింది. 5 రకాల వేలముల కింద 9,20,500 రూపాయలు, హుండీ ఆదాయము 21,53,820 రూపాయలు. మొత్తము ఈ జాతర ఈ సంవత్సరము ఈ 3 పద్దులపైన వచ్చినటువంటి ఆదాయము 35,92,550 రూపాయలు రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చినట్టయితే ఈ సంవత్సరము 5,31,208 రూపాయలు ఆదాయం తగ్గింది. వేలములలో మాకు 2,02,000 రూపాయల ఆదాయం తగ్గింది. అదేవిధంగా హుండీలో 3,75,000 రూపాయల ఆదాయం తగ్గింది. టికెట్ల ద్వారా మాత్రము 48,000 రూపాయల ఆదాయం పెరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే గత జాతరకు ఈ జాతరకు 5,31,208 రూపాయల ఆదాయం తగ్గింది. ఫారిన్ డాలర్స్ 2 రావడం జరిగింది. మన సింగపూర్ డాలర్స్